వెల్కమ్ టు యోయో టీవీ. దేశంలో సంపన్నులైన ముఖ్యమంత్రుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తన నివేదిక ద్వారా వెల్లడించింది. ఈ నివేదికలో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో నిలిచారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నివేదికలో ఆఖరి స్థానంలో నిలిచారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం తొలి స్థానంలో నిలిచిన చంద్రబాబు నాయుడు మొత్తం ఆస్తి విలువ 931 కోట్ల రూపాయలు. చంద్రబాబుకు 10 కోట్ల రూపాయల అప్పు కూడా ఉన్నట్లుగా వెల్లడించారు. చివరి స్థానంలో నిలిచిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తులు 15 లక్షల రూపాయలు మాత్రమే. ఇక సంపన్నులైన ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ 30.04 కోట్లుగా తేలింది. అదే సమయంలో రేవంత్ రెడ్డికి 1.3 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ఇక పలువురు సీఎంలపై క్రిమినల్ కేసులు ఉండగా అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కూడా క్రిమినల్ కేసులున్నాయి. ఆస్తుల్లో చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖాండు 2వ స్థానంలో నిలిచారు. ఖాండు ఆస్తి విలువ 330 కోట్లు. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 51 కోట్లతో 3వ స్థానంలో నిలిచారు. ఆస్తులు తక్కువగా ఉన్న సీఎంలో చివరి స్థానంలో మమతా బెనర్జీ నిలవగా చివరి నుంచి 2వ స్థానంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే. చివరి నుంచి 3వ స్థానంలో కేరళ సీఎం పినరయి విజయన్ నిలిచారు. ఆయన ఆస్తి విలువ 1.19 కోట్లుగా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. కాగా గత ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రుల్లో అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిచారు. ఆయన ఆస్తి 500 కోట్లకు పైగా ఉన్నట్లుగా వెల్లడించారు. తాజాగా రిపోర్ట్లోనూ ఏపీ ముఖ్యమంత్రులే తొలి స్థానంలో నిలిచారు. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 15 లక్షలే ఉండటం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.